మన ప్రభువును రక్షకుడు యేసుక్రీస్తు నామములో అందరికీ శుభాలు వందనం తెలియజేస్తున్నాను. ప్రియులారా అందరూ బాగున్నారు కదా? ఈరోజు మనము ధ్యానించుకోబోయే లేఖన భాగంలో చూడండి. 14వ అధ్యాయం, మత్తయి సువార్త 14వ అధ్యాయం 28వ వచనం. పేతురు, ప్రభువా, నీవే అయితే నీళ్ల మీద నడిచి నీ ఎద్దుకు వచ్చుటకు నాకు సెలవిమ్మని ఆయనతో అనెను. ఆయన రమ్మనగానే పేతురు దొనదిగి యేసు నొద్దకు వెళ్ళటకును నీళ్ల మీద నడిచెను. కానీ గాలిని చూసి భయపడి మునిగిపోసాగి, ప్రభువా, నన్ను రక్షించమని కేకలు వేసేను. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధ ప్రేమ గల తండ్రి, నీ పరిశుద్ధ పాదము స్తోత్రములేవా ప్రభా. తండ్రి, దొరకనైనా ప్రభా, మనసులు కంచిన విధానం బట్టి నైనా మీకు మనం తెలియజేసుకుంటున్నాం. తండ్రి, ఇదిగోనైనా వాక్యం ధ్యానించుకుంటుండగా మీరు మాతో ఉండండి, మాతో ఉండి నడిపించండి ప్రభు, మాతో మాట్లాడండి నాయన ప్రభా. తండ్రి, ప్రతి ఒక్కరు తండ్రి వినగల దేవులు గ్రహించగల మనసులో వాక్యానుసారంగా జీవించే జీవితం దయచేయమని, ప్రతి ఒక్కరికి వినగల దేవులు గ్రహించగల మనసును వాక్యానుసారంగా జీవించే జీవితం దయచేయమని, నన్ను ఈనాటికి బొరగా సాధనంగా వాడుకోనమని, నన్ను నీ సిలువ చాటు మరుగుపరచమని మా ప్రభు నేసిన బ్రతమాలు వినముగా వాడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఈరోజు అంశం ఏంటంటే కేకలు. కేకలు అందరూ వేస్తారు కదా, కోపం వచ్చేటప్పుడు మరి ఎక్కువ వేస్తారు కేకలు. ఈ కేకలు ఏంటో మనం చూద్దాం ఈరోజు. చూడండి, మత్తయి సువార్త 14వ అధ్యాయము 22వ వచనం. వెంటనే ఆ జనసమూహంను తాను పంపివేయినంతలో తన శిష్యులు దోణి ఎక్కి తనకంటే ముందుగా అద్దరికి వెళ్ళవల్లని ఆయన వారిని బలవంతం చేశాను. అంటే ఇంకా పైకి వెళ్ళాలంటే ఇంకా 5 రొట్టెలు 2 చేపలని 5,000 మందికి పెట్టారు కదా ప్రభు. అది అయిపోయిన తర్వాత అనమాట ప్రభు ఏం చేశారంటే వీళ్ళందరి శిష్యులందరినీ మీరు అద్దరికి వెళ్ళండి, తర్వాత వస్తానని చెప్పి వారిని పంపించి వేస్తాడు, వెళ్ళమని బలవంతం చేస్తాడు. ఆయన ఆ జనసమూహం పంపివేసి ప్రార్థన చేయుటకు ఏకాంతముగా ఆ జనసమూహమును పంపివేశాడు. శిష్యులను కూడా దోణి ఎక్కించి పంపించి వేశాడు. మరి ఆయన జనసమూహమును పంపివేసి ప్రార్థన చేయటకు ఏకాంతముగా కొండ ఎక్కిపోయి సాయంకాలం అయినప్పుడు ఒంటరిగా ఉండెను. కొండ ఎక్కి వెళ్ళి ఏకాంతంగా ఆయన ప్రార్థన చేసుకుంటున్నాడు. రాత్రి 25వ వచనం చూడండి. రాత్రి 4వ జామున ఆయన సముద్రం మీద నడుచుచూ వారి యొద్దకు వచ్చాను. ఎందుకు వచ్చాడంటే 24వ వచనంలో చూద్దాం. అప్పటిగా దోణి దరికి దూరంగా నుండగా గాలి ఎదురైనందున అల్ల వలన కొట్టబడుచుండెను. శిష్యులు ఎక్కిన దోణి అల్ల వలన ఏం చేస్తున్నది? కొట్టబడుచుండెను. అందుకని ప్రభు ఏం చేశారు అంటే ఆయన ఆత్మలో ఆయన చూస్తారు కదా, శిష్యులు మరి క్షేమంగా వెళ్ళారా లేదా అద్దరికి అనేది ఆయన చూస్తున్నారు కదా. కనుక రాత్రి 4వ జామున ఆయన సముద్రం మీద నడుచుచూ వారి యొద్దకు వచ్చాను. సముద్రం మీద నడుచుచూ
వారి యొద్దకు వచ్చాను. ఆయన సముద్రం మీద నడుచుట శిష్యులు చూచి తొందరపడి, అంటే ఏమనుకున్నారంటే వాళ్ళు ఈ దెయ్యము భూతము వచ్చేస్తుంది అనుకున్నారు. అంటే ఆ రోజుల్లో ఉండే సాంప్రదాయం ఏంటంటే దెయ్యము భూతం కనపడితే వాళ్ళు చచ్చిపోతారు అన్న నా నుండి ఉంది ఆ రోజుల్లో. అందుకని వీళ్ళు ఆయన సముద్రం మీద నడుచుట శిష్యులు చూసి తొందరపడి భూతమని చెప్పుకొని భయపడి కేకలు వేసిరి. భూతం వచ్చేస్తుందని చెప్పి, అంటే ప్రభు మరి అక్కడ ప్రేర్ చేసుకోవడానికి వెళ్ళారు కదా ఏకాంతంగా. అందుకని ప్రభుని వాళ్ళు అనుకోలే, భూతం వచ్చేస్తుందని అనుకున్నారు. అందుకని భూతం అని చెప్పుకొని భయం చేత కేకలు వేసిరి. వెంటనే యేసు ధైర్యము తెచ్చుకొనండి. ఎస్, మన విషయాల్లో కూడా మనకు కూడా ఏదైనా, మనకి ఎలాంటి ఆపదలు ఏమైనా వచ్చినా కూడా, కష్టాలు నష్టాలు వ్యాధులు ఏమైనా సరే మనం ఎలా ఉండాలి? ధైర్యంగా ఉండేవారిగా ఉండాలి. ధైర్యము తెచ్చుకోండి, నేనే భయపడకూడని వారితో చెప్పగా అప్పుడు వారు ధైర్యం కలిగి ఉన్నారు. పేతురు, ప్రభువా నీవే అయితే నీళ్ళ మీద నడిచి నీ ఎద్దుకు వచ్చినకు నా సెలవిమ్మని ఆయనతో నేను. ప్రభువా నీవే అయితే, చూడండి ఎవరూ అనలేదు శిష్యుల్లో, పేతురు మాత్రం మాట్లాడుతున్నాడు. అందుకే పేతురు ఏమంటారు? దుడుకు పేతురు అంటారు. అంటే అన్నిట్లో ఏంటంటే కాస్త నాయకత్వం లక్షణాలు కలిగిన వాడే పేతురు. కనుక నీవే అయితే నీళ్ళ మీద నడిచి నీ ఎద్దుకు వచ్చినాక నా సెలవిమ్మని ఆయనతో నేను. ఆయన రమ్మను కానీ పేతురు దోణ దిగి యేసునొద్దకు వెళ్ళటక నీళ్ళ మీద నడిచాను కానీ వెళ్ళాడు. నీళ్ళ మీద నడిచాడు పేతురు. నడుస్తూ ఆయన దగ్గరికి వెళ్తున్నాడు. నీళ్ళ మీద నడుస్తూ వెళ్తున్నాడు కానీ ఆ యొక్క అలలను చూసి అటువైపు చూడకుండా ఉంటే బాగుండేది. మరి అటువైపు చూసేసరికి అలలు చూసి భయపడిపోయాడు. మరి నీళ్ళ మీద నడిచాను కానీ గాలిని చూసి భయపడి మునిగిపోసాగి ప్రభువా నన్ను రక్షించమని కేకలు వేశాను. ముందు ప్రభువే ఉన్నాడు కదా. మరి ఎందుకు అంత భయం వేసింది పేదరికి? కేకలు వేశాడు. ప్రభువా నన్ను రక్షించమని కేకలు వేశాను. వెంటనే యేసు చేయి చాపి అతను పట్టుకొని అల్ప విశ్వాసి, నిజమే అల్ప విశ్వాసి. ఎందుకు? ఎదురుగానే ప్రభు ఉన్నాడు కదా, నేను రక్షించలేడు ప్రభు. అల్ప విశ్వాసి ఎందుకు సందేహపడతామని అతనితో చెప్పాను. వారు ధోని ఎక్కినప్పుడు గాలి అణిగాను. అంతటా ధోనిలోనున్న వారు వచ్చి నీవు నిజముగా దేవుని కుమారుడు అని చెప్పి ఆయనకు మ్రొక్కిరి. ఇది పేతురు వేసిన కేకలు, ఫస్ట్ వన్. నేను ఎక్కువ చెప్పనులేండి, 2-3 చెప్పి ముగిస్తాను. ఇంకా ఎవరు వేసిన కేకలు చూద్దాం. చూడండి, కనాను స్త్రీ వేసిన కేకలు చూద్దాం. మత్తయి సువార్త 15వ అధ్యాయము 21 నుండి. ఈమె సురోఫెనికయ స్త్రీ అంటే ఆ వంశం నుండి వచ్చిన ఆమె. యేసు అక్కడి నుండి బయలుదేరి తూరు సీదోన్ల ప్రాంతములకు వెళ్ళగా ఇదిగో ఆ ప్రాంతముల నుండి కనాను స్త్రీ ఒకటి వచ్చి ప్రభువా దావీదు కుమారుడా నన్ను కరుణింపుము. ప్రభువా దావీదు కుమారుడా నన్ను కరుణింపుము. చూడండి ఆమెకి ఎంత విశ్వాసమో ప్రభు మీద. నన్ను కరుణింపుము, నా కుమార్తె దయ్యం పట్టి బహు బాధపడుతున్నదని కేకలు వేసి ప్రభుని ప్రార్థిస్తుంది. కేకలు వేశాను. అందుకు ఆయన ఆమెతో ఒక్క మాట అయినను చెప్పలేదు. అప్పుడు ఆయన శిష్యులు వచ్చి
ఈమె మన వెంబడ వచ్చి కేకలు వేయుచున్నది కనుక ఈమెను పంపివేయమని ఆయనను వేడుకొనగా మన వెంబడి వస్తుంది, పంపేసేయండి అని ప్రభువును అంటున్నారు వీడు శిష్యులు. ఆయన వేడుకొనగా ఆయన ఇశ్రాయేలు ఇంటి వారై నశించిన గొర్రెల యొద్దకే కానీ మరి ఎవరి యొద్దకును నేను పంపబడలేదు అనెను. ఇశ్రాయేలు ఇంటి వారై నశించిన గొర్రెల యొద్దకే కానీ నేను ఎవరి ఇంటికి నేను పంపబడలా. అంటే ఎవరి దగ్గరికి అంటే కనాను అంటే వాళ్ళ విగ్రహారాధికులు కనుక ఇశ్రాయేలు ఇంటి వారై నశించిన గొర్రెల యొద్దకే కానీ మరి ఎవరి యొద్దకు నేను పంపబడలేదు అనెను. ఆయనను ఆమె వచ్చింది. ఆ ప్రభు ఆ విధంగా అన్నా కూడా ఆమె వచ్చి ఆయనకు మ్రొక్కి ప్రభు నాకు సహాయం చేయమని అడిగాను. నాకు సహాయం చేయమని అడిగాను. చూడండి తన బిడ్డ కోసం ఎంతగా ప్రార్థిస్తుందో. మరి ప్రార్థిస్తున్నారా? మీ బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నారా? మీ బిడ్డలు ఎక్కడెక్కడ ఉండి ఉద్యోగాలు చేస్తున్నారో, ఎక్కడెక్కడ ఉండి వ్యాపారాలు చేస్తున్నారో మరి వారి కోసం ప్రార్థిస్తున్నారా? ప్రార్థనలో పెడుతున్నారా? అసలు మీరు ప్రార్థిస్తున్నారా? ముందు మీరు ప్రార్థనా పరులుగా మీరున్నారా? బిడ్డలు ఇంక మీరు ప్రార్థన పరులుగా లేకుండా బిడ్డల కోసం ఇంకేం ప్రార్థిస్తారు? కాబట్టి ప్రియులారా, ప్రార్థించండి. సమయాన్ని వేస్ట్ చేయకండి. దేవుని కొరకు కేటాయించండి. ఇక్కడ చూడండి, ఆయనను ఆమె వచ్చి ఆయనకు మ్రొక్కి ప్రభువా నాకు సహాయం చేయమని అడిగాను. అందుకు ఆయన పిల్లల రొట్టె తీసుకొని కుక్క పిల్లలకు వేటి యుక్తం కాదని చెప్పగా, పిల్లల రొట్టెలు తీసి కుక్క పిల్లలకు వేటి యుక్తము కాదని చెప్పగా, పిల్లలంటే అక్కడ ఎవరు? ఇశ్రాయేలీలు. పిల్లల రొట్టెలు తీసి కుక్క పిల్లలంటే ఎవరు? కనాను వాళ్ళు అనమాట. కనాను స్త్రీ కదా. అంటే ఏంటి ఇక్కడ ప్రభు అక్కడ కనాను స్త్రీని ఎవరితో పోల్చినట్టు? అక్కడ కుక్కతో పోల్చినట్లుగా మనకి అక్కడ అర్థం అవుతుంది. అంటే కావాలని కాదు, ప్రభు ఆమె యొక్క విశ్వాసాన్ని పరిశీలించడానికి ఆ విధంగా ఆ మాట సంబోధించినట్లుగా మనకు అర్థమవుతుంది. కాబట్టి పిల్లల రొట్టె తీసుకొని కుక్క పిల్లలకు వేటి యుక్తం కాదని చెప్పగా ఆమె నిజమే ప్రభా, కుక్క పిల్లలు కూడా తమ యజమానుల బల్ల మీద నుండి ముక్కలు తిన్ను కదా. యజమానులు బల్ల మీద కూర్చొని రొట్టె ముక్కలు తింటూ ఉంటారు. కింద పడినాయే కదా కుక్క పిల్లలు తినేయి. కాబట్టి నిజమే ప్రభా, కుక్క పిల్లలు కూడా తమ యజమానుల బల్ల మీద నుండి ఇప్పుడు ముక్కలు తిన్ను కదా అని చెప్పాను. అంటే కుక్క పిల్లలు కూడా తింటాయి కదా ముక్కలు అని ప్రభుతో చెప్తుంది. అందుకు యేసు, అమ్మా నీ విశ్వాసము గొప్పది. ఈ విశ్వాసము చూడండి, కుక్క అని సంబోధించినా కూడా ఆమెలో ఏమైనా కోపం వచ్చిందా? రాలేదు. దేవుని మీద విశ్వాసం, అలాంటి విశ్వాసం కలిగి ఉండాలి మనము. అలాంటి విశ్వాసాన్ని కలిగి జీవించాలి. కాబట్టి నీ విశ్వాసం గొప్పది, నీవు కోరినట్టే నీకు అవునుగా కానీ ఆమెతో చెప్పాను. ఆ గడియలోనే ఆమె కుమార్తె స్వస్థత నొందెను. ఎప్పుడైతే మనం విశ్వాసం కలిగి ఉంటామో మనము స్వస్థత కలిగి ఉంటాం. దేవుడు తప్పనిసరిగా మనకు స్వస్థత అనుగ్రహిస్తాడు. కాబట్టి ప్రియులారా, ఇప్పుడు మనం ఎన్ని నేర్చుకున్నాం? పేతురు వేసిన కేకలు, తర్వాత కనాను స్త్రీ వేసిన కేకలు. ఇంకొకటి చెప్పి నేను ముగిస్తా. ఇక్కడ చూడండి, గుడ్డివాని కేకలు చూద్దాం. మార్కు సువార్త 10వ అధ్యాయము. మార్కు సువార్త 10వ అధ్యాయం 46 నుండి 48 వచనాలు. ఈ గుడ్డివాని కేకలు. ఆయన తన శిష్యులతోనూ బహుజన సమూహంతోనూ ఎరుకో నుండి బయలుదేరి వచ్చుండగా తేమయ్య కుమారుడు బర్తిమయ్య అను ఒక గుడ్డి భిక్షకుడు త్రోవ పక్కన కూర్చుండెను.
తేమయ్య కుమారుడైన భర్తిమయ్య, తేమయ్య కుమారుడు. ఆ కుమారుడి పేరేంటి? భర్తిమయ్య, ఆ గుడ్డి భిక్షకుడు. అయితే త్రోవ పక్కన కూర్చుండెను. ఈయన నజరేయుడని యేసు అని వాడు విని, అంటే శిష్యులు జనసమూహం అందరూ యేసుతో పాటు వస్తున్నారు కదా, ఆ యొక్క కళ్ళు లేకపోయినా ఆ యొక్క యేసు వస్తున్నాడు అన్న మాటలు అందరూ అనుకోవడం ఈ చెవిని పడింది కనుక మరి యేసు అని వాడు విని, నజరేయుడని యేసు అని వాడు విని, దావీదు కుమారుడా యేసు, నన్ను కరుణింపుమని కేకలు వేయ మొదలుపెట్టాను. నన్ను కరుణింపుమని కేకలు వేయ మొదలుపెట్టాను. కేకలు వేస్తున్నాడు, నన్ను కరుణించుము అని. ఎప్పుడైతే మనం కేకలు వేస్తామో, కేకలు అంటే ఇంట్లో కేకలే కాదు, దేవునితో మన ఆత్మలో మనము కేకలు వేసేవారిగా ఉండాలి. ఆత్మలో మనము కేకలు వేసేవారిగా ఉండాలి ప్రియులారా. కాబట్టి మరి నన్ను కరుణింపు మన కేకలు వేయ మొదలుపెట్టాను. ఊరకుండమని అనేకులు వారిని గద్దించరు కానీ వాడు మాత్రము దావీదు కుమారుడా నన్ను కరుణింపమని మరి ఎక్కువగా కేకలు వేస్తున్నాడు, ఇంకా ఎక్కువగా కేకలు వేస్తున్నాడు. అది వద్దని చెప్పినా సరే, గద్దించినా కూడా ఇంకా ఎక్కువగా కేకలు వేస్తున్నాడండి. అయితే అప్పుడు యేసు నిలిచి, చూసారా మన కేకలకు దేవుడు నిలుస్తున్నాడా? ఒక్కసారి ఆలోచించండి. నువ్వు ప్రార్థన చేస్తున్నావు, సండే చర్చికి వెళ్తున్నావు, చర్చిలో నువ్వు ప్రార్థన చేస్తున్నావు, నీ కేకలను అక్కడ కేకలు వేసినట్టు ప్రార్థన చేసినప్పుడు నీ హృదయ భారం తీర్చుకున్నప్పుడు ఆ కేకలకి ప్రభు నిలుస్తున్నాడా? ఎప్పుడన్నా నీ ప్రార్థనకు జవాబు వస్తుందా? కాబట్టి దావీదు కుమారుడా నన్ను కరుణింపమని మరి ఎక్కువగా కేకలు వేశాను. అప్పుడు యేసు నిలిచి వారిని పిలువడని చెప్పగా అంతమందిలో ఆ గుడ్డివాని కేకలు ఆ సర్వోన్నతుని హృదయాన్ని తాకాయండి. మరి మనం వేసే కేకలు దేవునికి తాకుతున్నాయా? తాకో. ఎందుకు తాగుతాయి? నువ్వు దేవుని యందు భయభక్తులు కలిగి జీవించట్లేదు కదా, ఆ విధంగా నీవు ఉండట్లేదు. విశ్వాసం అనేది మనలో ఉండట్లేదు కదా. వీళ్ళు విశ్వాసం ఉండాలి. ఎంతగా కేకలు వేస్తున్నాడు కనుక వారి గుడ్డి వారిని పిలిచి ధైర్యం తెచ్చుకొనము, ఆయన నిన్ను పిలుచుతున్నాడు లెమ్మని వానితో చెప్పిరి. అంతమందిలో, అంత జన సమూహంలో ఆ గుడ్డివాన్ని తీసుకురండి అని చెప్పి ప్రభువు నిలిచిపోయాడు. ఆ గుడ్డివాని కేకలకు ఆయన నిలిచిపోయాడు అంతే. మనము ఆ విధంగా ప్రార్థిస్తే ఆయన కూడా అలా నిలిచిపోతాడు మన ప్రార్థనకి. కనుక ఆయన నిన్ను పిలుచుతున్నాడు లెమ్మని మనతో చెప్పిరి. అంతటా వాడు బట్టను పారవేసి, అంటే బట్ట వేసి కూర్చున్నాడు కదా, బట్టను పారవేసి, ఎందుకు పారవేశాడు అంటే మళ్ళీ వచ్చాడు కూర్చోవద్దా అంటే ఆయనలో ఉన్న విశ్వాసం, శిష్యుల్లో కూడా విశ్వాసం లేదు. బట్టను ఎందుకు పారవేశాడు? మళ్ళీ ఇక్కడికి వచ్చే అవసరం నాకు లేదు, నథింగ్ ఎట్ ఆల్, నాకు మళ్ళీ ఇక్కడికి వచ్చే అవకాశం లేదు, బట్ట మీద కూర్చునే అవకాశం నాకు లేదు, అవసరం లేదు, నాకు నా ప్రభువు ఉన్నాడు నాకు అన్న విశ్వాసం. కనుక బట్టను పారవేసి దిగ్గున లేచి యేసుని వద్దకు వచ్చాను. యేసు నేను నీకేమి చేయగూర్చున్నానని వారిని అడగగా ఆ గుడ్డివాడు బోధకుడా నాకు దృష్టి కలుగు చేయమని ఆయనతో నేను అందుకు యేసు నీవు వెళ్ళము, నీ విశ్వాసం నిన్ను స్వస్థపరచనని చెప్పాను. వెంటనే వాడు త్రోవన ఆయన వెంట చూపు పొంది వెళ్ళాను. వెంటనే చూపు పొందాడు. ఎటు వెళ్ళాడు? ఇంటికి వెళ్ళాడా? వెళ్ళలేదు. ఎటు వెళ్ళాడు? ఆయన వెంట వెళ్ళాడు. చూపు పొంది ఆయన వెంట వెళ్ళాడు. మనకి ఆరోగ్యాలు వచ్చినప్పుడు ఎలా ఉంటాం? దేవుని సన్నిధికి మనం వెళ్ళాం. ఎక్కడికి వెళ్తాం? అబ్బో నాకు బాగానే ఉంది కదా, ఎక్కడికన్నా వెళ్తూ ఉంటాం. అలా కాదు, దేవుని మనం వెంబడించే వారిగా ఉండాలి. వెంబడిస్తున్నావా? దేవుని వెంబడించే వారిగా ఉన్నావా? అలాంటి జీవితం ప్రభువు కోరుకుంటున్నాడు. కాబట్టి అలాంటి విశ్వాసం గుడ్డివానిలోకి విశ్వాసం చూసారా? ఎంత గొప్ప విశ్వాసం చూసారా?
ఇప్పుడు మనం ముగ్గురు వేసిన కేకలు చూసాం. ఇంక తర్వాత చెప్పాలంటే టైం ఎక్కువ అవుతుంది కాబట్టి ఇంక నేను చెప్పట్లేదు. కాబట్టి ముందే ఎవరు వేసిన కేకలు? పేతురు వేసిన కేకలు చూసాం. రెండవది కనాను స్త్రీ వేసిన కేకలు చూసాం. మూడవది ఏంటి? గుడ్డివాడు వేసిన కేకలు చూసాం. కాబట్టి మనం కూడా ఆ విధంగా కేకలు వేసేవారిగా ఉండాలి. ప్రభువుని ఆత్మలో మనము కేకలు వేసేవారిగా ఉండాలి. ఆయన భయభక్తులు కలిగి జీవించేవారిగా ఉండాలి. ఆయన జీవించడానికి పరిశుద్ధాత్మ దేవుడు సహాయం చేసి నడిపించను గాక. ఆమెన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ గల తండ్రి, నీ పరిశుద్ధ పాదముస్తోత్రం దేవా ప్రభా. తండ్రి, ఇంతవరకు నాయన ప్రభా నీ వాక్యం ద్వారా తండ్రి మాతో మాట్లాడిన విధానం బట్టి నాయన మీకు మనం తెలియజేసుకుంటున్నాం ప్రభా. తండ్రి, మాకు కూడా తండ్రి అలాంటి విశ్వాసం మాకు అనుగ్రహించండి నాయన ప్రభా. తండ్రి, ఎంతమంది అయితే ప్రభు వాక్యం విని ఉన్నారు, ప్రతి ఒక్కరిలో విశ్వాసాన్ని కలిగి ఇంట కృప దయచేయమని నజరేయుడైన యేసయ్య నామమున బ్రతిమాలి వినమ్రంగా వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమయు, కుమారుడైన యేసుక్రీస్తు కృపయు, పరిశుద్ధాత్మక సహవాసము సకల దేవుళ్ళు సదాకాలము ప్రభా. తండ్రి, ఎంతమంది అయితే ప్రభా వాక్యం విని ఉన్నారు, ప్రతి ఒక్కరికి తోడే నిలిచిండను గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.